అక్షమాలికతోడ ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండాలి కాదు, అందుకని ఈ వేలు మీద పెట్టుకుని అక్షమాల ఒకటి పట్టుకున్నాడు. అక్షమాలికతోడ మేధావి జుత్తుతోడ, మేధావి జుత్తుతోడ అన్న మాటకు అర్థం ఏంటంటే పిలక పెట్టుకున్నాడు అని. శిఖా విజ్ఞానము అని, శిఖ అంత తేలికగా చెప్పేటటువంటి విషయం కాదు. వేదంలో శిఖా పరిజ్ఞానము అని శిఖకి ఎంతో గొప్పతనం ఉంది. అసలు ఆ శిఖ మీదే వ్యక్తి యొక్క శౌచమంతా ఆధారపడి ఉంటుంది. పిలక ముడి వేసుకుని ఉన్నాడు అంటే ఆయన పరమ శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పిలక ముడి విప్పాడు అనుకోండి, ఆయన ఏదో అశౌచంతోటో ఏదో పితృకర్మ లాంటిదో చేస్తున్నాడు అని గుర్తు కాదు. భగవత్ సంబంధంతో శౌచంతో ఉన్నాడనుకోండి, పిలక ముడేసుకోవాలి. మహాత్ములతో కలిసి భోజనానికి వెళ్ళినప్పుడు ఇప్పటికీ పీఠాల్లాంటి వాటిల్లోకి సంప్రదాయం ఏమిటంటే, భోజనానికి వెళితే పిలక లేదనుకోండి వాళ్ళని కూర్చోపెట్టరు, దర్భ కట్టి ఇక్కడ ఆ దర్భకి ముడేస్తారు. ఆ శిఖకి ముడి లేకుండా ఉంటే ఆయుర్దాయము రక్షింపబడదు అని. శిఖకి ముడి వేసుకుని శిఖతో ఉండాలి. అది వేదప్రోక్తం. మేధావి జుత్తుతోడ, అక్షమాలికతోడ, అలాగే ఆ చిన్న కూకటి జుత్తుతోడ, మేధావి బొట్టుతోడ. చక్కగా మేధావి బొట్టు అంటే గుండ్రంగా లలాటమనందు ఆజ్ఞాచక్రం మీద పెట్టుకున్నటువంటి బొట్టుని మేధావి బొట్టు అంటారు. మేధావి బొట్టు అని ఎందుకంటారంటే అద్భుతమైన ప్రయోగం. ఆజ్ఞాచక్రం ఉంటుంది ఇక్కడ భ్రూమధ్యమనందు. భ్రూమధ్యమనందు ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం జ్ఞాపక శక్తికి, విషయాన్ని గుర్తు తెచ్చుకోవడానికి, ఆ ప్రజ్ఞకి, తేజస్సుకి కారణమైనటువంటి కేంద్రం. అక్కడ మనస్సు ఉంటుంది. మనోపి భ్రూమధ్యే అని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అది జ్ఞాపక శక్తికి అంతటికీ కూడా ఆధారభూతం. అందుకే చూడండి, జపం చేసినా కూడా రెండు కళ్ళు మూసి భ్రూమధ్యమనందే దృష్టి నిలబెట్టి ధ్యానం చేస్తారు. ఆ ఆజ్ఞాచక్రాన్ని కుంకం చేత కప్పుతారు, గుండ్రంగా పెట్టి కప్పాలి. ఆ బొట్టు పెట్టుకుంటే అది తేజస్సుని రక్షిస్తుంది, జ్ఞాపక శక్తిని రక్షిస్తుంది, మేధాశక్తిని రక్షిస్తుంది, దృష్టి దోషాన్ని నివారిస్తుంది. కొన్ని వేల కన్నులు ఒకే ముఖాన్ని చాలాసేపు చూస్తాయి అన్నారనుకోండి, తేజోక్షయం అవ్వకుండా ఉండడానికి ఆజ్ఞాచక్రం మీద బొట్టు పెట్టుకుని ఉండాలి. అది మంగళప్రదత్వం. కాబట్టి ఆ చిన్న కూకటి జుత్తుతోడ, మేధావి బొట్టుతోడ, ఎడమకేల తనదు పొడుగైన దండంబు వ్రేల. ఎడమ చేత్తో బ్రహ్మచారి పొడుగాటి కర్ర ఒకటి పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకోవాలి అంటే ఈ శరీరాన్ని రక్షించుకోవాలి. గురువుగారు దర్భలు పట్టరారా అంటారు. అరణ్యానికి ఎడతాడు. ఆ దర్భలు కోస్తుంటే చటుక్కు ద్రాక్షపాం అలా వచ్చిందనుకోండి, చేతిలో ఏమీ లేకపోతే ప్రమాదం వస్తుంది. కర్ర చేతిలో ఎందుకు ఉంటుంది అంటే రక్షణ కొరకు ఉంటుంది. ఆ కర్రతో వెంటనే తన శరీరాన్ని కాపాడుకోవలసి వస్తేనే కర్రని ఉపయోగిస్తాడు. కాబట్టి ఆ ఎడమకేల తనదు పొడవైన దండంబు వ్రేల, బాగా పొడుగైనటువంటి కర్ర పట్టుకున్నాడు. ఉంగరంబును దర్భయును వెలుంగ, ఉంగరం లేకుండా ఉండకూడదు. అందుకే కాశికాముద్రయిడిన యుంగరంబుతోడ శాంతరసముప్పు బ్రహ్మతేజంబుతోడ ప్రవరుడయ్యవియచ్చర ప్రవరుడపుడు అని అలసాని పెద్దనగారు మన చరిత్రలో. ఆ ఉంగరం కుడి చేతి ఉంగరపు వేలుకి ఉండి తీరాలి ఆచమనీయం చేయడానికి, లేకపోతే రోజు చేస్తున్న పూజ దోషభూయిష్టమవుతుంది. ఒకవేళ అలా లేదనుకోండి, పవిత్రమైనా కట్టుకోవాలి. నాకు ఉంగరం పెట్టుకునే శక్తి లేదండి, బంగారం కాదు వెండి పెట్టుకో, వెండి కాదు రాగి పెట్టుకో, రాగి కూడా పెట్టుకోలేనండి, దర్భముడి ఇయ్యాలి. దర్భముడేసుకుని పవిత్రం అంటారు, అప్పుడు ఆచమనీయం చేయాలి. కాబట్టి అటువంటి దర్భ చేత్తో పట్టుకున్నాడు, దర్భల కట్ట చేత్తో పట్టుకున్నాడంటే కర్మిష్టి. ఎప్పుడు ఆ నియమానికి ఆ వేళకి ఏం చెయ్యాలో అది చేస్తూ ఉంటాడని గుర్తు. కాబట్టి ఉంగరంబును దర్భయును గొడుగు చేత పట్టి బ్రహ్మచారి ఎప్పుడు ఓ గొడుగు వేసుకు తిరుగుతుంటాడు. ఎందుకని అంటే రక్షణ కోసం. ఎండ, వాన, చలి ఇవన్నీ ఉంటాయి కదా మరి, అందుకని గొడుగు. అందుకని ఆ గొడుగు వేసుకుంటాడు. గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వరుగేనెక్కడ కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ నిచ్చూచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల్ మేరయ త్రోమకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్నంటాడు వామనమూర్తి. అందుకే ఆ గొడుగు పట్టుకుని ఎవరొచ్చింది, చనుదించే శూలి మంచుకొండ చూలి కడకు. మంచుకొండ చూలి అంటే హిమవత్ పర్వత పుత్రి అయినటువంటి హైమవతి దగ్గరికి శూలి వెళ్ళాడు. శూలి అంటే చేతి యందు త్రిశూలమును పట్టుకునేటటువంటి వాడు బ్రహ్మచారిగా మారి వెళ్ళాడు.
ఇప్పుడు బ్రహ్మచారిగా వెళ్ళాడు కాబట్టి పార్వతీదేవి ఆహ్వానం పలికింది, కూర్చోబెట్టింది. బ్రహ్మచారి వచ్చాడు అనుకోండి, నిరంతర గాయత్రి చేస్తాడు, 2 పూట్ల సమిధాదానం చేస్తాడు. బ్రహ్మచారి ఇంటి ముందుకు వస్తే ఏదైనా ఇవ్వాలి తప్పకుండా. ఓ పండో, కాయో, ఓ దర్భో, లేకపోతే అథవా కనీసం ఓ యజ్ఞోపవీతమో ఏదో ఇవ్వాలి బ్రహ్మచారికి. అందుకని బ్రహ్మచారి వచ్చాడు, కూర్చోబెట్టింది ఆవిడ. కూర్చోబెట్టి మాట్లాడుతాం. ఆయన అన్నాడు, ఎందుకమ్మా తపస్సు చేస్తున్నావు అన్నాడు. శంకరుడి కోసం తపస్సు చేస్తున్నాను. ఏం చేస్తావు శంకరుడు ప్రత్యక్షమైతే? శంకరుడికి ఇల్లాల్ని కావాలనుకుంటున్నాను, ఆయన భార్యని కావాలని నా కోరిక, అందుకని ఆయన కోసం తపస్సు చేస్తున్నాను. ఒకప్పుడు మన్మధుడు బాణం వేశాడు, ఆయన ఆగ్రహించి మన్మధుడిని భస్మం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా తపస్సు చేత ఆయన్ని భర్తని చేసుకోవాలని తపస్సు చేస్తున్నాను. అంటే మన్మధుడి బాణాలకి లొంగేవాడు కాదు, బాహ్య కామానికి ఆయనేం లొంగడు. ఆయన లొంగేది ఆంతరమైనటువంటి భక్తికి వశుడవుతాడు. అలా నేను ఆయన్ని భర్తని చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే పార్వతీ కళ్యాణం అంత గొప్పదైంది. ఆవిడ్ని పెళ్లి కూతుర్ని చేయడం, పసుపు దంపడం, సౌభాగ్య వస్తువులు పుచ్చుకోవడం, ఆవిడికి మంగళ స్నానం చేయించడం, సువాసిని పూజ చేయడం, బాలపూజ చేయడం, ఇవన్నీ అంత శక్తివంతములు అందుకయ్యాయి. కాబట్టి ఆ తల్లి, నేను ఇందుకొరకు తపస్సు చేస్తున్నాను, కాముణ్ణి కాల్చిన వాడికి ఇక కామముతో అవసరమే ఉంది, ఇక స్త్రీ అవసరమే ఉంది లేదు. కానీ నా తపస్సు చేత ఆయనని నా భర్తని చేసుకోగలను, నా నమ్మకం, అందుకు చేస్తున్నాను. అంటే ఆయన అన్నాడు, బాగుందమ్మా, మంచిదే, శివుణ్ణి భర్తని చేసుకుందాం అనుకుంటున్నావు, ఎందుకమ్మా, ఏమిటి దానివల్ల ఉపయోగం ఆలోచించాలా? ఇంత కష్టపడి శంకరుడి గురించి తపస్సు చేసి భర్తని చేసుకుంటావా? ఎవరి గురించి చెయ్యాలంత తపస్సు? ఎవరో చాలా గొప్పవాడు, ఆయనకి భార్యనైతే నాకు ఇంతకన్నా అదృష్టం ఏమంటే ఆయన గురించి తపస్సు చేయాలి. శంకరుడు తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా ఈనాటి వాడుకో ఎరుకలేదు, ఆకారమున అతడు బలిమేటి అందుమా ఆకారమిట్టిదో అరయరాదు, కులగోత్రములు 2 తెలియదు మందుమా తల్లిదండ్రులెప్పుడు ధరణి లేరు, తెలుపనుంటివాడు దేవుండు చూడడే, చిలువ మాయచేతో కపట మర్మమలనో నిన్ను ఇట్లు మరగించుకున్నాడు, కాని నీకు తగినవాడు కాడు కాడు అన్నాడు. ఎవరు? శివుడే తనని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన పెళ్లి పాడు చేసుకుంటున్నాడు. లోకంలో ఎక్కడైనా ఉన్నాడా ఇలాంటివాడు? అంటే ఆయన భక్తికి లొంగడం అన్న ప్రక్రియ అలా ఉంటుంది. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర, నమః శివాయ.